రాజకీయ నాయకుల్లోకెల్లా మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క రాజకీయము చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే హిపోక్రసీకి పరాకాష్ఠగా ఉంటుంది. అతని ప్రస్థానం ఎలా మొదలైంది, ఏ విధంగా గురుకులాల్లో తిరిగింది, ఎన్ని రకాల ప్రతిజ్ఞలు చేశారు, ఇవన్నీ కూడా మనం చూసినవే. ఈరోజు రాజకీయ నాయకులుగా మారి బోనాలు పండుగ శుభాకాంక్షలు చెప్పిన, రామనవమి శుభాకాంక్షలు చెప్పిన, గతంలో చేసిన కర్మలు వదిలేస్తాయా? వదలవు కదా. అయినప్పటికీ ప్రస్తుతానికి ఆయన ఒక రాజకీయ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. సో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బీఎస్పీ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళారు. మరి అందులో ఎంత విలువలు ఉన్నాయో లేకపోతే విధానం ఉందో మనకు తెలియదు, కానీ అది ఆయన వ్యక్తిగతమైన డెసిషను. ఇక ఏపీ రాజకీయాల్లో తాజాగా జరిగినటువంటి ఒక విషయం గురించి మాట్లాడుకుంటే, వైసీపీ హయాంలో రఘురామకృష్ణంరాజు అనే ఒక ఎమ్మెల్యే మీద ఏ విధంగా దాడి చేశారు, లైక్ అరెస్ట్ చేశారు, థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అని చెప్పి ఆయన ఒక కంప్లైంట్ దాఖలు చేశారు జగన్మోహన్ రెడ్డి మీద, అలాగే పివి సునీల్ కుమార్, ఇతరత్ర వ్యక్తుల మీద. సో దీన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు తాజాగా ఖండిస్తూ రఘురామకృష్ణంరాజుని నిందిస్తూ ఉన్నారనమాట. ఒకసారి ఆ వార్తను యాజ్ ఇట్ ఈస్గా చూద్దాం. ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఒక కేసు వ్యవహారంపై బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు. డీజీపీ ర్యాంకులో ఉన్నటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారులపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ నమోదైందన్న వార్త తనకు షాక్కు గురి చేసిందని అన్నారు ఆయన. ఈ క్రమంలో రఘురామ వ్యవహార శైలిపైన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎంపీ, ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజును వేధించారనే ఆరోపణలపై మాజీ సీఎం వైఎస్ జగన్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు పివి సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయటాన్ని ఆర్ఎస్పీ తన ట్వీట్లో తప్పుపట్టారు. ఈ అంశాన్ని అప్పట్లోనే కోర్టులు విచారించాయని, అయితే అందులో ఏమీ బయటకు రాలేదని అభిప్రాయపడ్డారు. అధికారం మారడం తప్ప 3 ఏళ్లలో ఏం మారిందని, 3 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనేది ఆయన ప్రశ్న. దురదృష్టవశాత్తు నిజాయితీ గల పోలీసులు ఈ దేశంలో ప్రతీకార రాజకీయాల్లో బాధితులుగా మారుతున్నారన్న ఆర్ఎస్పీ గోద్రా మారణ హోమంలో సత్యం, న్యాయానికి అండగా నిలిచినందుకు గుజరాత్ కేడర్కు చెందినటువంటి ఐపీఎస్ సంజీవ్ భట్ ఏళ్ల తరబడి జైల్లో మగ్గుతున్నారని చెప్పుకొచ్చారు. లింకపులు చూశారు కదా ఎలా ఉన్నాయో. సో ఆ విధంగా రఘురామకృష్ణంరాజు పైన కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. అబద్ధాలాడడం అలవాటుగా ఉన్న ఇదే రాజకీయ నాయకుడు రఘురామకృష్ణంరాజును ఉద్దేశిస్తూ 2021లో పార్లమెంట్లో నాపై నిరాధార ఆరోపణలు చేశారు. పైగా పేదలకు విద్య అందించే విషయంలోనూ ఈ వ్యక్తి ఏనాడు సానుకూలంగా లేడు. అలాంటిది ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా ఎలా ఎన్నికయ్యారనేది ఆశ్చర్యంగా ఉంది అనేది ఆర్ఎస్పీ తన ట్వీట్లో వెల్లడించిన విషయం. ఆంధ్రప్రదేశ్ సహా ఇతర చోట్ల సీనియర్ పోలీస్ అధికారులపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నమోదు చేసిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఎం, డిప్యూటీ సీఎంలను కోరడం జరిగింది. వారిని ట్యాగ్ చేయడం కూడా జరిగింది. కానీ మీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. రఘురామకృష్ణంరాజు అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఎందుకు పడదు. నమ్మకం లేదు, నేను వాళ్ళను పూజించను. నాకు రాముని మీద, కృష్ణుని మీద నమ్మకం లేదు, నేను వాళ్ళను పూజించను. నాకు గౌరి మీద, గణపతి మీద, ఇతర హిందూ దేవతలు ఎవరి మీద. Schools, colleges and hostels run by for the SC, ST and OBC that is called as Telangana Social Welfare Residential Education Society, that is TSWERIS. For though that is the organization which is entirely run by the funds of the state government, the secretary of that particular organization, one IAS officer by name R.S. Praveen Kumar, he is 1995 batch officer. He has been continuing there for the last 10 years in the same post, and he started a private organization, a private society by name Swaro, and that is indirectly that is managing the entire operations of the schools. I just started, madam. That is operating the entire schools administration, and they were having their own anthem, and they teach or preach against the Hindu gods, which is totally disturbing the fabric of the secularism of the country, and they don't allow Hindu festivals to be celebrated, and they say Narakasura is our no, I just started, madam, not even 1 minute over, please. So they say Narakasura is our ancestor and we should not celebrate Deepavali. These kind of preachings they were telling there and creating their own empire, and there were several incidents of few rapes and abductions, but there were no proper police inquiry.
And recently I had submitted one representation to Honorable President of India personally to ensure that as per the business rules, they are not supposed to have a private organization. The secretary of this, any government officer is not supposed to run a separate private organization. So to take action, and subsequent to my meeting with the Honorable President of India, I got several threatening calls. I've been continuously getting, since I'm in the parliament, I'm not getting the calls. I would have got more than 300-400 calls. And recently one of my parliament colleagues, Mr. Sanjay, his vehicle has been attacked. This is very important issue, madam. His vehicle has been attacked.